ప్రభు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. హోషియా గ్రంథము 11వ అధ్యాయం. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మార్చి చదువుకుందాం. 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. నన్ను విసర్జింపవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ ప్రయత్నము చేయడు. నా ఉగ్రతాజ్ఞను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుష్యుడును కాను. మిమ్మను దహించినంతగా నేను కోపింపను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మరి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకొని సంఘంగా సమకూర్చుకొని యోగ్యత లేని మమ్మల్ని ప్రభువా నీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రభువా, మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి శ్రేష్టమైన రీతిలో మేము ఆరాధన చేయటానికి సహాయం చేయమని, నీ ప్రేమను తెలుసుకోవటానికి కృప ఇవ్వమని, శ్రేష్టమైన రీతిలో ఆరాధించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఇశ్రాయేలీయులతో తనకున్న సంబంధాన్ని హోషియా గ్రంథంలో ఒక నమ్మకమైన భర్త హోషియా, అపనమ్మకమైన భార్య గోమెరు వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ ఇశ్రాయేలీయులకి దేవుడితో ఉన్న సంబంధాన్ని, ఆయన వాళ్ళని ఎంత ప్రేమించాడో దాన్ని ఈ యొక్క గ్రంథంలో లిఖితం చేసినట్లుగా చూడగలుగుతూ ఉంటాం. అదే రీతిగా 11వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక నమ్మకమైన తండ్రిగా, ఇశ్రాయేలీయులు అపనమ్మకస్తులైన కుమారులుగా ఎలా తప్పిపోయారో ఆ యొక్క ఫాదర్ సన్ రిలేషన్ని చూపిస్తూ ఇక్కడ దేవుడు కొన్ని మాటలు వాళ్ళతో హోషియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుని యొక్క తలంపు ఏంటంటే, ఇక్కడ దేవుడు ఎంతగానో వాళ్ళ పట్ల నమ్మకస్తుడుగా ఉండి ప్రేమించాడు. కానీ వాళ్ళు అపనమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా తన ప్రేమను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఐగుప్తుల నుంచి అరణ్యము అనుభవంలో ఎలా వాళ్ళని ప్రేమించాడో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి, అవి మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. కాబట్టి ఇశ్రాయేలు బాలుడై ఉండగా అని అర్థం ఏంటంటే, బాలుడని కాదు కానీ నా కుమారుడై ఉండగా, కింద ఆ మాట కూడా ఉంటా ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలుని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో చెప్తా ఉన్నాడండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఐగుప్తు ఏం తెలియజేస్తుందో మనకు తెలుసు. అది పాపం అనే బానిసత్వాన్ని, బంధకాలను తెలియజేస్తూ ఉంది. ఒక శ్రమలో, ఆ యొక్క వేదనలో నలిగిపోయిన నిట్టూర్పులు విడిచిన వాళ్ళ యొక్క పరిస్థితిని తెలియజేస్తూ ఉంది ఐగుప్తు. అలాంటి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ప్రేమ కలిగి పిలిచాడు. మొదటిగా మనం దేవుణ్ణి ఆరాధన చేయటానికి మన దేవుడు ఎవరంటే మనల్ని ప్రేమతో పిలిచినవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మన ఏర్పాటు అనేది మన యోగ్యతను బట్టి కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనం బలహీనులం, జ్ఞానం లేని వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం, తృణీకరింపబడిన వాళ్ళం. ఇది క్రియల వల్ల ఈ రక్షణ సంపాదించుకున్నది కాదు అని మరొక చోట దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మెరిట్ను బట్టి లేకపోతే యోగ్యతను బట్టి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ తన యొక్క ఏర్పాటును బట్టి లేదా సంకల్పాన్ని బట్టి పిలిచాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మొట్టమొదటిగా అన్కండిషనల్గా ఉంటుంది. షరతులు లేకుండా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆయనతో మనం సరిపోయిన వారం కాకపోయినప్పటికీ, సరితోగని వారమైనప్పటికీ ఈ దేవుడు మనల్ని షరతులు లేకుండా ప్రేమించాడు. అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 1వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలండి. సో ఇక్కడ దేవుడు పేరు పెట్టి మనల్ని పిలిచాడు. కాబట్టి నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటా ఉన్నాడు. ఐగుప్తు లాంటి అనుభవంలోంచి, పాపం అనే బానిసత్వంలో నుంచి, చీకట్లో నుంచి దేవుడు మనల్ని కూడా విమోచించాడు, స్వతంత్రులుగా చేశాడు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే ఒక అద్భుతమైన మాట, పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. అంటే దేవుడు ప్రేమతో ఎలా పిలిచాడంటే బై నేమ్ పిలిచాడు మనల్ని, బై నేమ్. ఈ యొక్క అనంతమైన సృష్టిలో ఈ సృష్టికర్త అయిన దేవుడు కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ మనల్ని కనుగొని వాళ్ళందరిలో కూడా మనల్ని చూచి పేరు పెట్టి పిలిచాడు. ఐగుప్తులో నుంచి సాంబశివరావు బయటికి రా. ఆయన యొక్క ప్రేమతో ఆయన మనల్ని పిలిచాడు కాబట్టే మనం రక్షించబడిన వారిగా ఉన్నాం. మూడవదిగా ఇంకొక మాట చూసుకుందాం. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం, 1 యోహాను పత్రిక. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 8వ వచనం ఉంటుంది, దేవుడు ప్రేమస్వరూపి. ఐగుప్తులోనే ఉండిపోయి ఉంటే, దేవుడు ప్రేమతో పిలవకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళం? పాపంలో మనం ఉండుంటే ఏమయ్యేవాళ్ళం అంటే నశించి నరకానికి వెళ్ళేవాళ్ళం. అయితే అలా దేవుడు మనల్ని ఆ నాశనంలో విడిచిపెట్టలేదు, కానీ మనము యేసుక్రీస్తు వారి ద్వారా జీవించాలని, నిత్యత్వంలో సదాకాలం ఆయనతో ఉండాలని ఆయన ప్రేమతో పిలిచాడు. మనం ప్రేమించకపోయినా ఆయనే ప్రేమించాడంట. దీనిలో ప్రేమ ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు ప్రేమస్వరూపి అనే మాటను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు గురించి అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ అనేది ఆయన స్వభావం, హిజ్ నేచర్, ఆయన వ్యక్తిత్వం. ఎందుకు ప్రభువా నన్ను ఐగుప్తులో నుండి పిలిచావు? ఎందుకు ప్రభువా నన్ను పాపంలో నుంచి పిలిచావు? ఎందుకు ప్రభువా నన్ను చీకట్లోంచి పిలిచావు అంటే ఒకటే, నేను ప్రేమగల దేవుణ్ణి, నువ్వు నశించిపోకూడదని. నేను నిన్ను సృష్టించుకున్నాను, యుగాలు నాతో కూడా ఆ నిత్యత్వంలో ఉండాలని. నా యొక్క ప్రేమను సిలువలో ప్రత్యక్షపరిచా. ఆ సిలువలో నేను వెల్లడి చేసిన ప్రేమను నీకు తెలియచేసి బై నేమ్ నిన్ను పేరు పెట్టి పిలిచాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఇశ్రాయేలు, నువ్వు నా కుమారుడువు
అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఈ ప్రేమను బట్టి మనం దేవుణ్ణి ఎంతైనా ఆరాధన చేయగలవారమైనాం. మొట్టమొదటిగా ఏంటండి, మనల్ని ప్రేమతో పిలిచిన దేవుడు. ఈ తలంపుతో ప్రభువుని ఆరాధన చేద్దాం. రండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం ధ్యానం చేద్దాం. 3వ వచనం, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగులించుకొనిన వాడును నేనే, నేను వారిని స్వస్థపరిచిన వాడును. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన తర్వాత చాలా అద్భుత రీతిగా మనకు తెలుసు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి విడిపించి ఒక మోషే నాయకత్వంలో తీసుకొస్తా ఉన్నప్పుడు వాళ్ళు చాలా త్వరగా దేవుని ప్రేమను మర్చిపోయారు. అవిధేయతలోకి వెళ్ళిపోయారు. బంగారు దూడని చేసుకున్నారు, సణిగారు, రకరకాలుగా చేస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు దేవునిపై తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, 11 రోజుల నుంచి 2 సంవత్సరాల్లో నడవాల్సిన ఆ ప్రయాణాన్ని ఒక అరణ్యంలో గుండా 40 సంవత్సరాలు నడిపించాడు. ఆ 40 సంవత్సరాల్లో ఈ ప్రేమతో పిలిచిన దేవుడు ఏం చేశాడో ఈ కింద వచనాల్లో చెప్తున్నాడు. నేను నీ చేయి పట్టుకొని అరణ్యంలో 40 సంవత్సరాలు నువ్వు నా ప్రేమను మర్చిపోయి నా మీద తిరుగుబాటు చేసినప్పుడు నేనేం చేశాను తెలుసా, నీ చేయి పట్టుకొని నీకు నడక నేర్పిన దేవుణ్ణి. ఒక తండ్రి పిల్లవాడి చెయ్యి, తన కుమారుడి చెయ్యి ఎందుకు పట్టుకుంటాడంటే, కుమారుడికి ఆధారం కావాలి. నిలబడలేడు చిన్న వయసులో. చేయి పట్టుకుంటున్నాడంటే అర్థం ఏంటో తెలుసండి, ఆధారం, ఆశ్రయదుర్గం. కాబట్టి ఇశ్రాయేలీలు భయంకరమైన అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి అరణ్యంలో ఆశ్రయదుర్గం ఎవరంటే వారిని విమోచించిన ఈ దేవుడు. కాబట్టి ఈ దేవుడు వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆధారముగా ఉన్నాడు, వారిని నడిపించాడు. తర్వాత రెండోది నడక నేర్పాడు. అదేం తెలియజేస్తూ ఉందంటే, ఒక తండ్రి చేయి పట్టుకొని ఏం చేస్తాడంటే పిల్లవాడికి ఒకటి టీచ్ చేస్తాడు, నేర్పిస్తాడు ఎలా నడవాలో. అది ఫిజికల్గా కావచ్చు, అదేవిధంగా మానసికంగా అభివృద్ధి చెందే క్రమంలో కావచ్చు. కాబట్టి నడక నేర్పిస్తాడు. తర్వాత రెండోది ఏంటంటే సపోర్ట్, కావాల్సిన స్ట్రెంగ్త్, తనకు అవసరమైనవన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి ఈ దేవుడు ప్రేమతో ఇశ్రాయేల్ని 40 సంవత్సరాలు నడిపించాడంట. మనల్ని కూడా దేవుడు మన జీవితాల్లో మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మనకు కావాల్సినవన్నీ ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇక ఏం చేయాలో అన్నీ చేశాడు అరణ్యంలో వాళ్ళకి, మన జీవితాల్లో కూడా. కాబట్టి ఆయన ప్రేమతో నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే, వారిని కౌగిలించుకున్నవాడను నేనే అంటా ఉన్నాడు. సో కౌగిలించుకోవటం అని అంటే ఏంటంటే, మనము రెస్ట్ తీసుకునే ప్లేస్. ఒక బిడ్డ ఆడుకొని అలసిపోయి వచ్చినప్పుడు తల్లి యొక్క ఒడిలో రెస్ట్ తీసుకుంటాడు. లేదా ఒక భార్య భర్త దగ్గర రెస్ట్ తీసుకునే ప్లేసు కౌగిలి. అంటే ఎంత ప్రేమించాడు ఇశ్రాయేలుని, ఆ మాట వాడుతూ ఉన్నాడు, నిన్ను కౌగిలించుకున్నా. అరణ్యంలో ఎండలో కాలిపోయి మాడిపోయి నడుస్తూ ఉంటే నువ్వు చాలా అలసిపోయావు. ఏంది నా పరిస్థితి ఎలా ఉంది, ఐగుప్తులోనే బాగుందని అనుకుంటా ఉన్నప్పుడు ప్రతిరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకున్నావు. ఇంకా అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు ఉన్నప్పుడు నిన్ను భద్రపరిచింది ఎవరంటే నేనే. కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడినట్లు నేను నిన్ను భద్రపరిచా. ఒక తండ్రి కుమారుడికి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వగలడో అంతకంటే పరలోకపు తండ్రి అయిన నేను నీ ఎదురయ్యే ప్రతి కీడు నుంచి భద్రపరిచిన దేవుణ్ణి కౌగిలించుకున్నాను అంటా ఉన్నాడు. ఇంకా చూస్తే, నిన్ను స్వస్థపరిచిన వాడను. అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు ఎండకి వానకి నువ్వు చాలా ఇదైనప్పుడు వ్యాధి నొందావు, గాయపడ్డావు. కానీ నేను ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఏ మెడిసిన్ లేకుండా, ఏ డయాగ్నోసిస్ టెస్టులు లేకుండా స్వస్థపరిచాను. ఎందుకో తెలుసా, నేను నిన్ను ప్రేమించిన దేవుణ్ణి, నేను నీకు నడక నేర్పిన దేవుణ్ణి, నేను నిన్ను కౌగులించుకున్న దేవుణ్ణి.
అందుకే నీ దుఃఖకరమైన స్థితిలో నిన్ను స్వస్థపరిచిన వాడును అంటా ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే అక్కడ ఇంకో మాట ఉంటుంది, ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి. కాబట్టి దేవుడు స్నేహ బంధములు అనే మాటలు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే లవ్, అంటే గైడ్ చేయటం అన్నమాట. గైడ్ చేయటం. దేవుడు ప్రేమతో అంట వాళ్ళని గమ్యానికి, ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్కి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. అంటే అదేం తెలియజేస్తూ ఉందంటే దేవుడు వాళ్ళకి స్నేహితుడిగా ఉన్నాడండి. 40 సంవత్సరాలు స్నేహితుడిగా ఉండి వాళ్ళని ఎంతో ప్రేమించాడు. ఒక బాండ్ ఏర్పరచుకున్నాడు దేవుడు. అరణ్యంలో వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. ఒక బంధం దేవునితో ఏర్పడింది. వాళ్ళకి పైకి శ్రమగా కష్టంగా అనిపించిందేమో, కానీ వాళ్ళు ఎంతో కంఫర్ట్ చేయబడ్డారు. ఎందుకంటే ఈ దేవుడు వాళ్ళని కంఫర్ట్ చేస్తూ నడిపించాడు. కష్టాల్లో ఆయన అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయిన దేవుడు కాదు, వాళ్ళతో కూడా ప్రతి అడుగులో నడిచాడు. కాబట్టి తోడుగా ఉన్నాడు. తర్వాత చూడండి ఇంకొక మాట ఏమంటున్నాడు, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడి తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. సో చూడండి, వ్యవసాయం చేసేటప్పుడు పాత రోజుల్లో ఆ ఎద్దుల్ని పొలంలోకి తీసుకెళ్ళి బరువైన కాడి మోపేవాళ్ళు. పగలంతా ఎద్దు ఆ బరువైన కాడి మెడ మీద వేసుకొని దున్నేది. చాలా అలసిపోయేది, ఆహారం ఉండేది కాదు. సాయంత్రం వచ్చాక ఆ యజమానుడు ఏం చేస్తాడో తెలుసండి, కాడి తీసి దానికి నీళ్లు పెట్టి మేతేసి రెస్ట్ను ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు అంటున్నాడు, మీ మీద అలాంటి కాడి ఉంది, ఆ బరువు ఉంది. మీరు హృదయంలో ఎంతగానో కొన్ని సందర్భాల్లో ఆ భారాన్ని భరిస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మకు నెమ్మదిని, ఆదరణను నేను ఇచ్చా. ఆ కాడిని తీసేశా. మీకు కావాల్సిన మన్నాని కురిపించాను, భోజనం పెట్టా. మీరు దప్పిక కొనిగినప్పుడు దాహాన్ని తీర్చా అంటా ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే అద్భుతమైన ప్రొవైడర్, మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు అండి ఈ దేవుడు. కాబట్టి వాళ్ళకి అరణ్యంలో త్రోవ చూపించాడు, అరణ్యంలో నడిపించాడు, అరణ్యంలో వారితో కూడుండి వారిని పోషించాడు. సో ఈ ప్రేమంతా దేవుడు వాళ్ళకి చేసి వాళ్ళ పట్ల అన్చేంజింగ్ లవ్ అని అనుకోవచ్చు. మార్పు లేని ప్రేమను వారి పట్ల చూపించాడు. ఇంత ప్రేమిస్తే ఇశ్రాయేలు ఎలా జీవించారో తెలుసండి. 2వ వచనం చూడండి, ప్రవక్తలు వారి పిలిచినను బయలుదేవతకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. సో ఈ యొక్క గ్రంథం ఉత్తర ఇశ్రాయేలీలకి, అంటే నార్థరన్ కింగ్డమ్ 10 గోత్రాల వాళ్ళకి రాయబడిన గ్రంథం ప్రాముఖ్యంగా. సో ఆ యొక్క రాజ్యం అనేది 2 ముక్కలైనప్పుడు 931 BCలో అయింది. అప్పుడు ఈ 10 గోత్రాలకు మొదటి రాజు యెరోబాము. తర్వాత ఈ గ్రంథం రాసేటప్పుడు హోషేయ ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు రాజు ఎవరంటే యెరోబాము 2, 2వ రాజు. అతను రాజు మొత్తం అంటే 200 సంవత్సరాల కాలంలో ఈ ఇశ్రాయేలీల్ని 19 మంది రాజులు పరిపాలించారు. 19 మంది రాజులు. ఒక్క రాజు కూడా దేవుని పట్ల భయభక్తులు లేకుండా ఉన్నవాడే. ఆ 200 సంవత్సరాల్లో ఇశ్రాయేలీలు చాలా చీకట్లో పాపంలో జీవించారు. ఎంతగా అంటే ఆ 200 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్న కనానీయుల యొక్క కల్చర్, సంస్కృతితో వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారండి. మొట్టమొదటిగా విగ్రహారాధన నేర్చుకున్నారు, బయలుదేవతను పూజించారు. రెండవదిగా ఆషేరు దేవతను పూజించారు. ఏంటి ఈ బయలుదేవత, ఆషేరు దేవత అంటే? కనానీయుల యొక్క మత విశ్వాసం ఏంటి? ఇశ్రాయేలీలు ఎందుకు ఆ మత విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేశారంటే, బయలుదేవత అంట వర్షాలు కురిపిస్తుందని నమ్మకం. ఆ నమ్మకం వీళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఆషేరు దేవత ఏంటంటే సంతానం కలుగజేసిద్దనే నమ్మకం. కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే దేవాలయంలో వ్యభిచారం చేస్తే వారి దేశంలో పంటలు బాగా పండుతాయి అనేది వాళ్ళ యొక్క నమ్మకం. ఇంకా పశువులకి పిల్లలు పుడతాయని నమ్మకం, మనుషులకు కూడా పిల్లలు పుడతాయని నమ్మకం. అందుకని ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవాలయంలో వ్యభిచారం చేశారు. దేవాలయంలో అంటే చూడండి, 200 సంవత్సరాలు
వారిని ప్రేమించి పిలిచిన దేవుణ్ణి, 40 సంవత్సరాలు వారిని నడిపించిన దేవుణ్ణి మర్చిపోయి ఎంత దూరం అయిపోయారో చూడండి, ఎంత దూరం అయిపోయారో. కొన్ని మాటలు ఈ గ్రంథంలో హోషేయ రాస్తాడు, ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. చాలు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, వారికి జ్ఞానము లేదంటారు. తర్వాత 12వ వచనం చూడండి, చివరిలో ఉంటుంది. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. తర్వాత 15వ వచనం. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి. చూడండి ఎంత భయంకరమైన మాటలు హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే, అలా 200 సంవత్సరాలు ఇశ్రాయేలీలు భయంకరమైన వ్యభిచారంలో, వేశ్యత్వంలో జీవిస్తూ దేవుడికి దూరంగా వెళ్ళిపోయారండి, చాలా దూరంగా వెళ్ళిపోయారు. తర్వాత చూస్తే 17వ వచనం చూడండి. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయిను. ఒక పక్క విగ్రహారాధన, విగ్రహములు అంటే ఎన్నెన్నో విగ్రహాలు చేసుకుంటూ నిజ దేవుణ్ణి కాకుండా, తమని విమోచించిన దేవుణ్ణి కాకుండా విగ్రహాలతో కలిసిపోయి చేశారు. ఇంకా ఇంకొక చోట ఉంటుంది, 8వ అధ్యాయం 8:11 చూడండి ఒకసారి. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములు ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములైన. అంటే చూడండి, బలిపీఠాలు కూడా ఎన్నో కట్టారు, చాలా విగ్రహాలను ఏర్పరచుకున్నారు, మళ్ళా తర్వాత బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తూనే ఉన్నారు. అంటే పైకి భక్తిగానే ఉంటున్నారు, పైకి భక్తిగా సంబంధమైన కార్యకలాపాలన్నీ చేస్తూనే ఉన్నారు. వారి అంతరంగంలో మాత్రం దేవుడు లేడు, వారి అంతరంగంలో దేవునికి చాలా దూరంగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, బలిని కోరే దేవుడిని కాదు నేను. హోషేయ గ్రంథంలో అంటాడు, కనికరమనే కోరుతున్నాను అంటాడు. కాబట్టి ఈ రీతిగా ఇశ్రాయేలీలు ఒక పక్క విగ్రహారాధనతో, ఒక పక్క వ్యభిచారంతో దేవునికి చాలా విసిగించి, దేవుని ఎదుట విరోధంగా జీవించి దుఃఖపెట్టారు. దేవుణ్ణి చాలా బాధ పెట్టారు. ఒక భక్తుడు రాస్తాడు హోషేయ గ్రంథం గురించి. ఒక వేశ్య అయిన భార్యను ఒకవేళ భర్త కనుగొంటే భర్త యొక్క హృదయం ఎంత గాయపడి బ్రద్దలవుతుందో, ఇశ్రాయేలీయుల యొక్క జీవితం, పాపంలో జీవించిన జీవితాన్ని బట్టి దేవుని హృదయం అలా బద్దలైందంట, దేవుని హృదయం అలా గాయపడిందంట. అయితే అలా గాయపడిన దేవుడు, అలా బద్దలై చాలా బాధపడిన దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు. కానీ చూడండి 11వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉంటాడు హోషేయ గ్రంథంలో 8వ వచనం. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును. చూడండి దేవుడు ప్రేమ ఎలా ఆ మాట చెప్పగలుగుతా ఉన్నాడు. 7వ వచనం చూడండి, దాని పైన ఉంటుంది. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారు, మహోన్నతుని చట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడూ యత్నం చేయలేదు. ఇశ్రాయేలీలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏంటంటది దేవుణ్ణి విడిచిపెట్టాలని. దేవుడు అవసరం లేకుండా బ్రతకాలని అనుకున్నారంట. పక్కన 8వ వచనం పెట్టి చూడండి, నేను నిన్ను ఎలా విడిచిపెడతాను, నేను నిన్ను ఎలా విసర్జిస్తాను, నేను నిన్నెంత ప్రేమించిన దేవుణ్ణి అంటే నిన్ను ఒకప్పుడు కౌగిలించుకున్నాను, ఒకప్పుడు నేను నీ చేయి పట్టుకొని నడక నేర్పాను, నువ్వు మర్చిపోయావేమో ఆ ప్రేమని. నేను స్నేహ బంధాలతో హత్తుకొని నడిపించిన దేవుణ్ణి. ఇశ్రాయేలు నా ప్రేమను నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు అని దేవుడు తన ప్రేమను వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క అద్భుతమైన ప్రేమని ఇశ్రాయేలీయుల పట్లే కాదు, కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఒక ఉపమానంలో కూడా చెప్పటం జరిగింది, మనకు తెలుసు. ఒకసారి రండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం.
వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. సో ఈ యొక్క తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రేమగల తండ్రికి దూరం అయ్యి చాలా దూరదేశం వెళ్ళిపోయి పాడైపోయాడు. మనకు ఆ ఉపమానం తెలుసు. తను చెడిపోయాడు, నష్టపోయాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు, ఒట్టి చేతులతో మిగిలిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ తప్పిపోయిన కుమారుడికి తండ్రి యొక్క ప్రేమ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా నాన్న నా చేయి పట్టుకొని నడిపించాడు. వాళ్ళ నాన్న నడక నేర్పిన విధానం గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న దగ్గర ఉన్న సమృద్ధి అయిన ఆ యొక్క పరిస్థితి గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న స్నేహితుడిగా ఉంటూ అరే ఏం కావాలరా నీకు, ఏం కావాలని ప్రేమతో పరామర్శించిన ఆ తండ్రి మాటలు గుర్తొచ్చాయి. తండ్రి ప్రేమ ఏం చేసిందంటే కుమారుణ్ణి ఆకర్షించింది. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అలా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకొని పశ్చాత్తాపంతో మాటలు సమకూర్చుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు దూరంగా ఉన్నాడు. ఎలా వచ్చాడు? తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని కోల్పోయి తిరిగి వచ్చాడు. సమస్తాన్ని నష్టపరుచుకొని తిరిగి వచ్చాడు. పందుల దగ్గర పనిచేస్తూ బురద మురికి అంటుకొని చాలా కంపు కొడుతూ వచ్చాడు. కుమారుడి స్థానాన్ని కోల్పోయి బానిసగా వచ్చాడు. నష్టపోయి వచ్చాడు, ఓడిపోయి వచ్చాడు, ఒంటరితనంతో వచ్చాడు, అపరాధ భావంతో తిరిగి వచ్చాడు. నోరు తెరవటానికి ధైర్యం లేక వణుకుతూ వచ్చాడు. దూరంగానే ఉన్నాడు. ఎలా నా తండ్రిని అప్రోచ్ అవ్వాలి, ఎదుర్కోవాలని వచ్చినప్పుడు ఈ తండ్రి చాలా కాలం నుంచి ఏదో ఒకరోజు నా కుమారుడు తిరిగి వస్తాడు, నేను చూపించిన ఈ ప్రేమ వ్యర్థం కాదని కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే దూరం నుంచి కుమారుడు కనపడ్డాడు. మొదటగా తండ్రి తలుపులు నెట్టుకొని పరుగులు తీసుకుంటూ కుమారుడి దగ్గరకు పరిగెత్తాడు. ఏం చేశాడు? అక్కడ రాయబడి నిల్చోండి. వాడి ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, అంటే పరిగెత్తుకుంటా వాని దగ్గరికి వెళ్ళాడు. కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దిస్ ఈజ్ ఫాదర్స్ లవ్. ఇదండి దేవుని యొక్క మార్పులేని ప్రేమ. తనను తృణీకరించిన తన కుమారుణ్ణి, తన తండ్రి యొక్క ఆజ్ఞలు విడిచిపెట్టిన తన కుమారుణ్ణి, తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన కుమారుణ్ణి ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అంటారు. బురద ఉంది, కానీ తండ్రి ఆ బురదను చూడలేదు, తన కుమారుణ్ణి చూశాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ ప్రేమ లోకంలో ఎక్కడా దొరకదు, కానీ యేసయ్య చూపించిన ప్రేమే ఆ ప్రేమ. మనం కూడా రక్షించబడిన తర్వాత, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించిన తర్వాత, దేవుడు నడక నేర్పిన తర్వాత, దేవుడు హత్తుకొని మన జీవితంలో నడిపించిన తర్వాత చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి దూరంగా బ్రతికిన సందర్భాలు ఉన్నాయేమో. దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయి దేవుడు ఎరగని ప్రజల వలె విశ్వాసులమైనప్పటికీ భ్రష్టత్వంలో, పాపంలో జీవిస్తూ దేవునికి దూరం అయిపోయామేమో. ఇక నా జీవితం అయిపోయిందనుకొని అనుకుంటున్నామేమో. కానీ ఈ తండ్రి యొక్క ప్రేమ గురించి ఒక మాట ఏంటంటే, స్టిల్ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మనం ఆయన దగ్గరికి వెళితే ఇప్పుడు ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకునే దేవుడు. కాబట్టి ఈ ప్రేమ కలిగిన, మార్పు లేని ఈ ప్రేమ కలిగిన ఈ దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఐగుప్తు లాంటి పాపం అనే అనుభవంలో ఉన్నప్పుడు ప్రేమతో పిలిచాడు. రెండవదిగా ఆయన మనల్ని చేయి పట్టుకొని అరణ్యములో మనకు ఆశ్రయదుర్గమైన వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనకు ఆధారమై సపోర్టివ్గా ఉంటూ నడక నేర్పినవాడు. తర్వాత మనల్ని కౌగిలించుకున్నవాడు, మనల్ని స్నేహబంధాలతో హత్తుకున్న దేవుడు. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్ను నేను ఎన్నటికీ విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటానని తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు తిరిగి కృతజ్ఞతగా మనం ఏం చేయగలమంటే ఆ ప్రేమను తలపోసుకుంటూ ఆయన ఆరాధింపబద్ధులమై ఉన్నాం. అందరూ తలలు వంచి మనం ఆరాధనలోకి వెళ్దాం.